తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం లడ్డూ ధరలను సవరించినట్లు పలు సామాజిక మాధ్యమాల్లో వస్తున్న తప్పుడు సమాచారంపై టీడీపీ క్లారిటీ ఇచ్చింది. పలు సామాజిక మాధ్యమాలలో ధరల్లో మార్పులు చేసినట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని, శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం 300, లడ్డూ ప్రసాదం 50 రూపాయల ధరల్లో ఎటువంటి మార్పు లేదని టీటీడీ స్పష్టం చేసింది. తప్పుడు ప్రచారం నమ్మొద్దని టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రత్యేక దర్శనాల ధరలు పెరిగాయని, సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని టీటీడీ సూచించింది. వాట్సాప్ గ్రూపులలో తిరుమల దర్శనానికి సంబంధించి అధిక ధరలకు ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు పొందవచ్చునన్న సమాచారం సర్క్యులేట్ అవుతుండడం తమ దృష్టికి వచ్చిందన్నారు. శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనానికి సంబంధించి టీటీడీ వెబ్సైట్ ద్వారానే కాకుండా వివిధ రాష్ట్రాలకు సంబంధించిన టూరిజం విభాగాలకు కొంత టికెట్ల కేటాయింపు జరిగినట్లు టీటీడీ తెలిపింది. భక్తులు ఎవరైనా సంబంధిత టూరిజం ద్వారా ఈ టికెట్లను పొందే సౌకర్యం ఉందని వివరించింది. టూరిజం ద్వారా రావాలి అనుకునే భక్తులు దళారీల ద్వారా కాకుండా నేరుగా రాష్ట్ర టూరిజం వెబ్సైట్ ద్వారా కూడా దర్శనం ప్యాకేజీ టికెట్స్ పొందే అవకాశం ఉందని స్పష్టం చేసింది. కొందరు దళారులు అమాయకులను తాము సదరు టూరిజం వెబ్సైట్ ద్వారా మీకు టికెట్ బుక్ చేసి ఇస్తామని, ఇందుకు గాను ధర ఎక్కువ అవుతుందని పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చినట్లు టీటీడీ తెలిపింది. అలాంటి ప్రచారాన్ని భక్తులు నమ్మొద్దని, ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోసం దళారులను సంప్రదించవద్దని కోరింది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల బుకింగ్లో అమాయకులైన భక్తులను మోసగిస్తున్న దళారులపై టీటీడీ విజిలెన్స్ విభాగం కఠిన చర్యలు తీసుకుంటుందని టీటీడీ హెచ్చరించింది.